ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టగా ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ సొసైటీలో రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ నిరసన చేపట్టారు. సొసైటీ ప్రాంగణంలో సగం యూరియా బస్తాలను అన్లోడ్ చేసి బయటకు వెళ్తున్న లారీని అడ్డగించారు. తమ సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను మరో చోటుకి తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తల్లాడ సొసైటీకి యూరియా లారీ వచ్చిందనేటటువంటి అంశాన్ని తెలుసుకొని తల్లాడ సొసైటీలో ఉన్నటువంటి 10 గ్రామాల రైతులు సొసైటీ కేంద్రానికి పొద్దున్నే 7 గంటలకల్లా చేరుకున్నారు. తీరా ఇక్కడికి చూస్తే 200 కట్టలు మాత్రమే మా సొసైటీకి వచ్చాయి. ఇంకొక 200 300 బయటికి పంపిస్తున్నాము అని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ బయటికి పంపించే యూరియా నల్ల బజారుకు పంపిస్తున్నారా, ఇంకొక సాటికి పంపిస్తున్నారా అనేది ఇదమద్దంగా ఉంది. ఇక్కడ కేవలం 200 యూరియా కట్టలు దింపుకుంటే రైతులు 400 మంది రైతులు యూరియా కట్టల కోసం వచ్చారు. గత వారం నుంచి ఇక్కడ ఈ సొసైటీలో యూరియా తెప్పించడం లేదు. వేరే సొసైటీలో చిన్న సొసైటీలో లారీలు యూరియా తెప్పించి రైతులకు అందిస్తున్నారు. ఇక్కడ 1000 ఎకరాల రైతాంగం ఇప్పుడు పైర్లు వేసి ఈ మందు కట్టల కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా లేనిదే అక్కడ పైరు ఎదుగుదల లోపిస్తుంది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఈ సొసైటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా రైతులకు సరిపోను యూరియా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.